హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజివీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను శర్వానంద్ మరియు కృతి శెట్టి జంటగా నటించినటువంటి మనమే మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 35 minutes అండి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి శ్రీరామ్ ఆదిత్య అనమాట. ఈ సినిమాలో శర్వానంద్ మరియు కృతి శెట్టితో పాటు రాహుల్ రామకృష్ణ, శరత్ కపూర్, వెన్నెల కిషోర్ మరియు రాహుల్ రవీంద్రన్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే జస్ట్ ఓకే అనిపించిందండి. బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు, మరీ అంత సూపర్ అయితే కాదు. సినిమా ఫుల్ క్లాస్ మూవీ అండి. మేబీ ఏ క్లాస్ సెంటర్ ప్రేక్షకులకి అయితే నచ్చచ్చు, బీసీ సెంటర్ ప్రేక్షకులకి అయితే నచ్చకపోవచ్చు. ఇక కథలోకి వెళ్తే ఏమాత్రం బాధ్యత లేకుండా అలా ఆవారాగా తిరిగేస్తున్నటువంటి మన హీరో లైఫ్లోకి ఒక పిల్లాడు ఎంటర్ అవుతాడనమాట. అయితే శర్వానంద్కి కాకుండా కృతి శెట్టికి కూడా ఈ పిల్లాడి బాధ్యత అప్పచెప్తారనమాట. మరి ఈ పిల్లాడి బాధ్యతని వీళ్ళిద్దరికి ఎందుకు అప్పచెప్పారు, ఆ అబ్బాయి ఎవరి కొడుకు, ఫైనల్గా ఏం జరిగింది అన్నది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. ఓవరాల్గా చూసుకుంటే స్టోరీ ఇంతేనండి. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫస్ట్లో కొంత బలాదూరుగా తిరిగి పిల్లాడు వచ్చాక బాధ్యతగా మారేటటువంటి క్యారెక్టర్లో శర్వానంద్ బాగానే నటించాడు. కాకపోతే ఇటువంటి రోల్స్ శర్వానంద్కి కొట్టిన పిండి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోల్లో ఆయన పెద్దగా కష్టపడింది కూడా ఏమీ లేదు, ఏదో అలా నటించుకుంటూ వెళ్ళిపోయాడని చెప్పాలి. ఇక మరొక సపోర్టింగ్ రోల్లో కృతి శెట్టి నటించిందండి. తన క్యారెక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా పర్లేదండి, ఓకే అనుకోవచ్చు. ఎనీహౌ ఈ క్యారెక్టర్ మాత్రం తనకి ఎందుకో బాగా హెవీ అనిపించిందండి. ఓవరాల్గా కృతి శెట్టికి కొంచెం గ్లామర్ డాల్గా ఉండే రోల్స్ అయితే సెట్ అవుతాయేమో నాకైతే అనిపించింది. మొత్తంగా చూసుకుంటే కృతి శెట్టి కంటే కూడా శర్వానంద్ యాక్టింగ్కి ఎక్కువ మార్కులు పడతాయి. ఇక క్యారెక్టర్ పరంగా మిగతా సపోర్టింగ్ రోల్స్ అంటే ఏం లేదండి, వాళ్ళకి అంతగా ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా లేదు, వాళ్ళు ఉండేది కూడా చాలా తక్కువే. కాబట్టి సినిమా మొత్తం కూడా శర్వానంద్ మరియు కృతి శెట్టి చుట్టూనే తిరుగుతుందనమాట. వాళ్ళిద్దరూ కూడా తమ క్యారెక్టర్స్కి న్యాయం చేశారని చెప్పాలి. వెన్నెల కిషోర్ మరియు రాహుల్ రామకృష్ణ లాంటి మంచి కమెడియన్స్ ఉన్నా కానివ్వండి, వాళ్ళని ఎందుకో డైరెక్టర్ సరిగ్గా యూజ్ చేసుకోలేదనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే సినిమాలో కామెడీ పరంగా అయితే చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే అబ్దుల్ వాహాబ్ అందించినటువంటి మ్యూజిక్ బాగుందండి. పాటలు కూడా చాలా బాగున్నాయి. లండన్ లొకేషన్స్కి తగ్గట్టుగానే పాటలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. విష్ణు శర్మ గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుందండి. యూకేలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నింటినీ కూడా ఆయన స్క్రీన్ మీద మనకి చాలా అందంగా ప్రజెంట్ చేశారని చెప్పుకోవాలి. ఓవరాల్గా సినిమాకు ఉన్నటువంటి మేజర్ హైలైట్ అంటే మాత్రం మ్యూజిక్, ఆ తర్వాత సినిమాటోగ్రఫీ అని చెప్పాలి. ప్రవీణ్ పూడి యొక్క ఎడిటింగ్ అయితే నాకైతే అంతగా నచ్చలేదండి. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ మరియు సెకండ్ హాఫ్లో రెండు కలిపి కూడా ఒక 20 minutes దాకా ఎడిట్ చేసేయచ్చు అనమాట. డైరెక్టర్ తీసుకున్నటువంటి స్టోరీ పాయింట్ వచ్చేసి స్ట్రైట్ నెరేషన్గా ఉంటుందన్నమాట. మరి అందుకు తగ్గట్టుగా కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలంటే మాత్రం మూవీ లెంగ్త్ ఒక 15-20 minutes దాకా తగ్గించి ఉండాల్సింది. ఇక డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య విషయానికి వస్తేనండి, ఆయన తీసుకున్నటువంటి పాయింట్ పర్లేదండి, మంచి పాయింట్ కానివ్వండి. అందుకు తగ్గట్టుగా స్క్రీన్ ప్లేని ఇంట్రెస్టింగ్గా అల్లుకోవటంలో మాత్రం తడబడ్డాడని చెప్పాలి. ఓవరాల్గా స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా రాసుకుంటే మాత్రం సినిమా కాస్త కూస్తో గట్టెక్కేదని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 stars అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.